న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మాఘమాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాల్టి నుంచి మాఘమాసానికి సంబంధించినటువంటి ఆ మాఘమాస విశిష్టతను విశేషంగా తెలిపినటువంటి మాఘ పురాణము, అది పద్మ పురాణ అంతర్గతమైనటువంటి విషయం. అమ్మవారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పద్మపురాణంలో ఈ మాఘమాస విశిష్టతను విశేషంగా తెలిపారు. కనుక ఆ పురాణాంతర్గతమైనటువంటి ఈ పురాణ విశేషాలను మనం అందరం కూడా ఇవాళ నుంచి మొదలెట్టుకుని 30 రోజులు కూడా రోజుకొక భాగంగా, రోజుకొక విషయంగా చెప్పుకుంటూ ఈ మాఘ స్నానం వలన, ఈ స్నానానంతరం చేసేటువంటి జప దాన తపో నిష్టలు అనేటువంటి వాటిని ఈ 30 రోజులు పాటించడం వల్ల కలిగేటువంటి ఆ అనంతమైనటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని భావనా మాత్రము చేత పొందుతూనే వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నం కూడా అందరం కూడా కలిసి చేద్దాం. చేయగలిగినటువంటి దానిలో వినదగినటువంటి దాన్ని భావిస్తూ ఆ సంకల్పాన్ని చేస్తూ ఏ మనిషి అయితే త్రికరణ శుద్ధిగా తాను చేయదలుచుకున్నటువంటి దాన్ని, తెలుసుకున్నటువంటి దాన్ని అప్లై చేస్తాడో రియల్ లైఫ్లో, నిజమైనటువంటి జీవితంలో తాను విన్నటువంటి దాన్ని, తెలుసుకున్నటువంటి దాన్ని అప్లై చేస్తాడో అటువంటి వాడి జీవితం ఇప్పుడున్నటువంటి కలి ధర్మాన్ని అనుసరించి అదృష్టవంతములనే చెప్పుకుంటూ ఉండాలి. కనుక ఇప్పుడు మనం చదివేటువంటి మాఘపురాణం, తెలుసుకునేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మన జీవన విధానాన్ని, మన ఆలోచన క్రమాన్ని, దాంతోపాటు రకరకాల పూర్వజన్మల వాసనల వల్ల కొన్ని తప్పు అని తెలిసినా మనం దాన్ని చేస్తూ ఉంటాం. అంటే దాని ఎందు అనురక్తి కలుగుతూ ఉంటుంది. అది తప్పని తెలుసు, అయినా సరే ఆ సమయం సందర్భం వచ్చేటప్పటికల్లా ఇది కావాలి అనేటువంటి జిజ్ఞాస లోపల నుంచి పుట్టి తప్పని తెలిసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ పదే చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటాం. కనుక ఇలాంటి మనోనిగ్రహానికి ఏమాత్రము లొంగనటువంటి విషయాలు ఏవైతే వాసనామయమైనటువంటి సూక్ష్మ శరీరంతో ప్రారంధ కర్మల ద్వారా ఇతరమైనటువంటి జన్మల నుంచి మనకి సంక్రమిస్తూ వచ్చాయో అటువంటి వాటన్నింటి నుంచి కూడా మనల్ని మనం బయటికి తెచ్చుకోవడం కోసం కూడా ఈ పురాణ శ్రవణం అనేటువంటిది విశేష ఫలితాన్ని ఇస్తుంది. కనుక శ్రద్ధాసక్తులమై మనోచిత్త అహంకార బుద్ధులన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర లగ్నం చేసి ఈ వినేటువంటి భాగాల వల్ల మన మనస్సు పరిశుద్ధమై దాంతోపాటు పశ్చాత్తాపం అనేటువంటి దాన్ని పొంది దాని ద్వారా త్రికరణ శుద్ధి అనేటువంటిది నెమ్మదిగా నెలకొని దాని ద్వారా మనం చేసేటువంటి దైనందిక కార్యక్రమాలలో విశేషమైనటువంటి మార్పులు వచ్చి ఆ మార్పులన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని నిర్దేశించడం వైపుకి, ఆ మార్గాన్ని అనుసరించడం వైపుకి కూడా మనల్ని తీసుకువెళ్తుందనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ పారాయణని మొదలెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆ వినాయకుడు అనేటువంటి వాడు మనం చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని చక్కగా ఆశీర్వదించి మన మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఎక్కడా కూడా చంచలము కాకుండా ఉండేటట్లుగా అనుగ్రహిస్తూ మనం చేసేటువంటి కాస్త ప్రయత్నానికి కూడా ఆయన సహకారంతోడై ఇది అనంతమైన ఫలితాన్ని దేశ జనులందరికీ కూడా, హిందువులందరికీ కూడా సంక్రమించేలా చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో చేసినటువంటి విధానంలో ఆయనకి ముందు నమస్కరించుకున్నాం. చైత్రమాసం నుంచి మన తెలుగు నెలల ప్రకారంగా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం దాకా ఉన్నటువంటి 12 నెలలు కూడా విశేషమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటివి. దాంతోపాటుగా ఒక్కొక్క నెల కూడా ఋతువులను అనుసరించి, ఋతువులో జరిగేటువంటి రకరకాల మార్పుల్ని అనుసరించి, దాంతోపాటుగా ఆ మార్పుల్ని అనుసరించి జీవుడి యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము అనేటువంటివి ఎలా మార్పు చెందుతూ ఉంటాయో దాన్ని అనుసరించి దీన్నంతటిని, అంటే ప్రకృతిని, దేహాన్ని, ప్రపంచాన్ని, ఈ మూడింటిని ఒక రకమైనటువంటి తాటి మీదకి తేవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఋషులు, పెద్దలు అందరూ కూడా చాలా శ్రమించి ఈ పురాణాలన్నింటినీ కూడా మనకి చూస్తూ ఉన్నారు. ఈ పురాణాల్లో చెప్పేటువంటిది ఏమిటి? చైత్రమాసం అంటే ఉగాది మొదలు కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. ఆ కొత్త సంవత్సరం మొదలుకొని మొట్టమొదటి ఏం చెప్పారు? ఆ 9 రోజుల పాటు వసంత నవరాత్రులు అని చెప్పారు. ఆ వసంత నవరాత్రులు ఏం చేయాలి? శ్రీరామనవమి చివరిగా నవమి రోజున వస్తూ ఉంటుంది. ఈ 9 రోజుల పాటు కూడా విశేషమైనటువంటి పూజలు,
దాంతోపాటు జప తపములు అనేటువంటివి చెప్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, మనస్సు ఏకాగ్రతని పొందుతూ ఉంటుంది, చేసేటువంటి పనుల మీద మనస్సు లగ్నం అవుతూ ఉంటుంది. జప తపాదుల వల్ల కలిగేటువంటిది స్థిర చిత్తము అని చెప్పారు. ఆ స్థిర చిత్తము అనేటువంటిది కలగాలి అంటే ఇటువంటి నియమాలు ఏర్పాటు చేసుకో ఆ 9 రోజుల పాటు అని చెప్పారు. చైత్రమాసం అయిన తర్వాత వచ్చేటువంటివి జ్యేష్టము, ఆషాఢము, ఇవన్నీ కూడా వరుసగా వస్తుంటాయి. మధ్యలో చైత్రమాసం తర్వాత వెంటనే వచ్చేటువంటిది వైశాఖ మాసం. ఆ వైశాఖ మాసానికి ఏం చెప్పారు, అంత విశేషమైనటువంటి సూర్య తాపంతో కూడుకున్నటువంటి మాసం ఈ మాసం అంతా కూడా. ఆ మాసంలో కూడా వైశాఖ పురాణం అనేటువంటి విశేషాన్ని చెప్పి ఆ మాసంలో చేయవలసినటువంటి విషయాలు, చేయకూడనటువంటి విషయాల్ని ఒక పురాణాంతర్గతంగా పెట్టి ఆ పురాణాంతర్గతంగా ఉండేటువంటి విషయాలు కేవలం ఇది చెయ్యి ఇది చెయ్యకు అంటే చెప్తే మనసుకు వెంటనే పట్టదు కనుక కొన్ని కథల రూపంలో దాన్ని తీసుకొచ్చి ఈ తప్పులు చేస్తే అంటే మనస్సు అనేటువంటిది ఎంత పెద్ద తప్పునైనా చేయిస్తుంది, చేసేటప్పుడు తప్పు అనిపించకుండా చేస్తుంది, చేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపాన్ని పొందేలా చేస్తూ ఉంటుంది. పైగా వీడెన్ని తప్పులు చేసినా తప్పులు చేసిన వాడు ఎదురుకుండా కనపడితే వాడు తప్పు అనిపిస్తుంది తప్ప నేను తప్పు చేస్తున్నా అనేటువంటి విషయాన్ని చెప్పకుండా చేయిస్తూ ఉంటుంది, పాపకూపంలోకి నెట్టేస్తూ ఉంటుంది. కనుక ఆ మనస్సుని లొంగదీసుకోవడం కోసం ఈ పురాణాలు. ఆ వైశాఖ పురాణం అంతా కూడా అయిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే విశేషమైనటువంటి చెప్తున్నాను కదా, ఒక్కొక్క ఋతువుని అనుసరించి కొన్ని నెలలు అలా చక్కగా మనకి విభజీకరించి ఇచ్చారు. ఆ విభజించి ఇచ్చినటువంటి ఆ నెలను ఆధారంగా కనుక చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఆషాఢ మాసం ఏకాదశి నుంచి మొదలెట్టుకుని చాతుర్మాస్య దీక్షలు మనకు మొదలవుతూ ఉంటాయి. ఆషాఢ మాసం అయిన తర్వాత వచ్చేటువంటిది శ్రావణ మాసం, అమ్మవారి పూజలతో నివడీకృతమైనటువంటి మాసం అంతా కూడా. అది అయిన తర్వాత వచ్చేటువంటిది భాద్రపద మాసం, వినాయక పూజతో మొదలెట్టుకుని ఇంకా అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. ఆ దక్షిణాయనం నుంచి మొదలెట్టేసుకుని మళ్ళీ మొత్తం ఆ ట్వేపంతా కూడా దేవతార్చనలతో కూడుకున్నటువంటి ఆ 4 మాసాలని కూడా విశేషంగా చేసుకుంటే ఆశ్వేజ మాసం, కార్తీక మాసం ఈ 2 కూడా మహోత్కృష్టమైనటువంటి మాసాలుగా చెప్పబడుతుంటాయి. దాని తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసం కూడా విష్ణు పూజ విశేషంగా జరుపుకునేటువంటి మాసం అదంతా కూడా. అందులోనే గోదావ్రతం కూడా వస్తూ ఉంటుంది. ఆ గోదావ్రతం తర్వాత వచ్చేటువంటి మాసములు 2 కూడా తపో ధ్యాన నిష్టలను మనలో పెంచేటువంటి మాసాలుగా ఉంటాయి. అందులో పుష్యమాసము శూన్యమాసం అని చెప్పారు. అంటే ఈ మార్గశిర మాసము, అంతకు ముందు వచ్చేటువంటి కార్తీక మాసము, కార్తీక మాసానికి ముందు వచ్చేటువంటి ఆశ్వీజ మాసము, ఈ 3 మాసాల యందు కూడా విశేష పూజలు చేసి శరీరం ఏం చేస్తుంది, మనస్సు దానికి ఉండేటువంటి సంఘటిత శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు అది మనకి తోడ్పడుతూ ఉంటుంది. తోడ్పడటం అయిపోయిన తర్వాత బాగా శ్రమించిన తర్వాత దీనికి కాస్త రెస్ట్ కావాలి. శరీరం మాట ఒక్కోసారి మనస్సు బుద్ధి వింటేనే మళ్ళీ శరీరం మనకి కావాల్సినటువంటి సహాయం మళ్ళీ మనకి చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎలా ఉంచితే అలా వంగుతూ ఉంటుంది. కనుక పెద్దలందరూ ఆలోచించి చేశారు, పుష్యమాసాన్ని శూన్యమాసంగా ఉంచి ఆ శూన్యమాసంలో ప్రశాంతంగా ఒక చోట కూర్చో, స్నానము జపము తపము అనేటువంటి దాన్ని నీ సమయానుకూలంగా నువ్వు చేసుకుంటూ నీ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని మళ్ళీ సమీకరించుకో, మళ్ళీ తీసుకో, లోపలికి తీసుకుంటూ ఉండు. ఆ 30 రోజుల పాటు కూడా కేవలం జపధ్యానాలతో నీ సమయాన్నంతా కూడా గడుపుతూ ఉండు. అలా చెప్పి వీలైనంత మౌనంగా నువ్వు కాలాన్ని గడుపుతూ ఉండు. దానివల్ల ఏమవుతుంది, ప్రాణాధార శక్తి పెరుగుతూ ఉంటుంది శరీరంలో. అలా పుష్యమాసాన్ని ఉంచి పుష్యమాసం తర్వాత ఏ ప్రాణశక్తిని అయితే ఇంతకాలం మనం లోపలికి తీసుకున్నామో దాన్ని మళ్ళీ వినియోగించడం కోసం, ఎలా సవ్యమైనటువంటి వినియోగంలోకి తీసుకొచ్చుకోవడం కోసం మాఘమాసం అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఆ మాఘమాసం ఏం చేస్తుంది, మొదటి రోజు నుంచి మొదలెట్టుకుని చివరి రోజు దాకా సౌరమాసంగా పేర్కొనబడుతూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా ఆరోగ్యదాయకంతో పాటు సర్వ పాపముల నుంచి కూడా జీవులను విముక్తులను చేసేటువంటి మాసం. కేవలం ఒక స్నానం, ఆ స్నానం తర్వాత చేసేటువంటి అర్చనం తర్వాత చేయదగినటువంటి దానం తర్వాత చేయదగినటువంటి తపస్సుతో పాటు చేసేటువంటి ధ్యానం, ఈ 5 వల్ల కూడా జీవుడు అనంతమైనటువంటి ఏమాత్రము దగ్ధము కానటువంటి, కనీసం పశ్చాత్తాపడినా సరే పోనటువంటి పాపముల నుంచి ఈ 5 క్రతువులు కూడా ఈ మాఘమాసంలో జీవులని బయటికి అంటే స్వర్గద్వారాల వైపుకు నడిపించేస్తుంటాయి. వెంటనే అడుగుతారు యువత, ఏమండి ఇవన్నీ కరెక్టా, కేవలం స్నానం వల్ల అయిపోతాయా ఇవన్నీ, ఒక్క స్నానం వల్ల ఇంత మార్పు వస్తుందా అంటే వచ్చి తీరుతుంది. నువ్వు చెయ్యి,
ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం బిర్యానీ చేయాలి. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, 5 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. వాడి బుద్ధి ఎంతవరకు? వాడికి నచ్చినటువంటి పదార్థాన్ని అమ్మ ప్లేట్లో పెట్టి చేతికి ఇస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేసిందో అంట. ఒరే నువ్వు చేయరా నాన్న అంటే అయిపోయి నా వల్ల ఎక్కడ అవుతుంది, అంత తేలిగ్గా అవ్వద్దు అంటాడు. అదే పిల్లవాడికి 15-20 ఏళ్ళు వచ్చాయనుకో, తల్లి పక్కన నుంచి తను చేసే విధానం అంతా చూస్తే ఓ ఇంతేనా అంటాడు. అంటే బుద్ధి వికసనం చెందుతున్న కొద్దీ తనకి కావలసినటువంటి వాటిని తనుగా స్వీకరించాలి, పొందాలి అనేటువంటి జిజ్ఞాస పెరుగుతున్న కొద్దీ ఏదైతే ఇన్నాళ్ళు అంత తేలికగా మన మనస్సుని పట్టదో అది మన అవసరాన్ని బట్టి మన మనస్సుని పడుతూ ఉంటుంది. కాలక్రమేణా మనం చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి తప్పుల్ని జాగ్రత్తగా కనుక మనం పరిశీలిస్తూ ఉంటే ఆ పరిశీలనాత్మకమైనటువంటి శక్తి మనలో రేకెత్తి అరే కేవలం ఒక స్నానం అని చెప్తున్నారు ఈ పురాణంలో, ఆ స్నానం వల్ల అరే నేను తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేశాను, ఈ తప్పులు అనేటువంటి వాటి నుంచి బయటపడడం కోసం భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడేమో చూద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో, ఇక్కడ స్నానము నీకు పుణ్యం ఇస్తుందా, సంకల్పము నీకు పుణ్యాన్ని ఇస్తుందా అంటే సంకల్పమే ముఖ్యం అని చెప్తోంది శాస్త్రం. కనుక దేన్నైతే తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్న దాన్ని చెయ్యాలనేటువంటి జిజ్ఞాస నీలో పెరుగుతూ ఉందో, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని సంకల్పపూరితంగా ఇవాళ నుంచి నేను ఇలా చేస్తాను అని మనస్సులో భావించి నిజంగా కనుక చేయడం మొదలెడితే ఆ సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి నీకు కలిగేలా ప్రకృతి అంతా కూడా నీకు సహకరిస్తూ ఉంటుంది. కనుక స్నానంలో ఉండేటువంటి ఆ పశ్చాత్తాప భావన అదంతా కూడా ఈ స్నానం చేయాలనేటువంటి సంకల్పం మాత్రము చేత నిన్ను శుద్ధుణ్ణి చేస్తుంది. ఆ శుద్ధత్వం అనేటువంటిది ఏం చేస్తుంది? ఈ స్నానం వల్ల నాలో నేను ఇన్నాళ్ళు చేసినటువంటి పాపము అనేటువంటిది తొలగిపోతుందని ఈ పురాణంలో చెప్పారు. కనుక దీన్ని నేను జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే, ఇంకాస్త శ్రద్ధగా నియమనిష్టలతో చేసుకున్నట్లయితే మరల పాప చింతన నా మనస్సు యందు జనింపకుండా మేబీ ఈ స్నానం అనేటువంటిది నా మనస్సుని గట్టిపరుస్తుంది అనేటువంటి భావన ఆ స్నానం ఫలితం వల్ల నీకు మళ్ళీ అంకురం లోపల అంకురార్పణం అవుతుంది. ఎప్పుడైతే అంకురించినటువంటి ఆ సద్బుద్ధి వల్ల ఎప్పుడైతే మనస్సు ఒక తీవ్రమైనటువంటి కాంక్షలోకి వెళ్ళి నిత్యము కూడా చేసేటువంటి దైనందిక కార్యక్రమములన్నింటి యందు కూడా మనస్సు, శరీరము, బుద్ధి కూడా లగ్నమై చేస్తూ ఉంటుందో అదే అనుష్ఠానము కింద మారిపోతుంది. నీకు తెలియకుండానే పాపచింతన నుంచి పుణ్యం వైపుకు వెళ్ళాలనేటువంటి ఒక చిన్న కోరిక, ప్రబలమైనటువంటి కోరికతో నీకు తెలియకుండానే నీ 24 గంటల జీవితము కూడా ఆనందదాయకము, యోగదాయకముగా మారిపోతూ ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి స్థితిగతుల్ని మనకు అందించినటువంటి ఈ శాస్త్ర పరిజ్ఞానం ఏదైతే హిందూ ధర్మంలో ఉందో ఆ ఇచ్చినటువంటి ఋషులకు, ఆ ఇచ్చినటువంటి మునులకు కూడా మనసా శిరస వరుస నమస్కరించుకుంటూ ఏ పురోగతి కోసమైతే జీవుడు ఈ జగత్తులోకి వచ్చాడో ఆ పురోగతి, ఆత్మ అనుసంధానం, ఆత్మావలోకనం అనేటువంటి దాని యందు మనస్సు రమింపచేసేటువంటి కథలను ఇంత విశేషంగా మనకు అందిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆ పురాణాన్ని అందించినటువంటి వారందరికీ కూడా నమస్కరించుకుంటూ ముందుకు కనుక వెళ్తే ఏం జరుగుతోంది? ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ స్నానానికి ఎందుకు ఇంత ఫలితం? ముందు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఎప్పటి నుంచి అంటే సంక్రాంతి నుంచి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమించిన తర్వాత దగ్గర నుంచి ఏం జరుగుతుంది అంటే సూర్యుడు మకర రాశిలోకి తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఆ మకర రాశిలోకి సూర్యుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఏమవుతుంది? జపతపాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి కాలం అవడంతో ఈ మాఘమాసం సూర్యుడు తన తేజోకిరణాలన్నింటినీ కూడా మొత్తం ప్రపంచం మీద ఎలా ప్రసరింపచేస్తాడు అంటే, మామూలుగా మనం అంటూ ఉంటాం నీలలోహిత కిరణాలు అంటాం, అంటే అల్ట్రావైలెట్ రేస్. ఈ తాపం పెరుగుతున్న కొద్దీ, సూర్యరశ్మి యొక్క తాపం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? ప్రపంచం అంతా కూడా సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి తమను తాము దాచుకుంటూ ఉంటాయి. సూర్యుడు ఎండలోకి వెళ్లకుండా తమను తాము దాచుకుంటూ ఉంటాయి. ఆ తాపం మొదలయ్యే ముందు ఈ లేలేత కిరణాలు ఏవైతే ఈ మాఘమాసం నుంచి మొదలవుతూ ఉంటాయో ఆ లేలేత కిరణాల యందు ఏముంటుంది అంటే విశేషమైనటువంటి ప్రాణాధార శక్తి ఉంటుంది. ఆ ప్రాణాధార శక్తితో పాటు ఇంకోటి ఏముంటుంది? రోగ నిరోధక శక్తిని కల్పించేటువంటి కిరణాల యొక్క ప్రభావం విశేషంగా ఉంటుంది. కనుక ఏం చెప్పారు? ఈ మాఘమాసం అంతా కూడా ఆరోగ్య మాసం అని ముందే చెప్పుకున్నాం. కనుక మొట్టమొదటి నియమం ఏం చెప్పారంటే సూర్యోదయానికి పూర్వమే, అంటే సూర్యోదయం అవుతుంది అనుకున్న సమయానికి ఒక 2 నిమిషాల ముందుగా స్నానాన్ని చేసేసి ఏం చెప్పారు? వెంటనే చక్కగా వస్త్రాన్ని ధరించి, శుచి శుభ్రతతో కూడుకున్నటువంటి వస్త్రాలను ధరించి చక్కగా సూర్యుడు ఎదురుకుండా నుంచి మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏమిటి? ఆ కిరణాలు నీ మీద పడగానే 2 చేతులు భుజాలతో పాటు పైకెత్తి చక్కగా సూర్యుడికి నమస్కరించుకో. ఆదిత్యాయ నమః,
సూర్యాయ నమః, మిత్రాయ నమః అనేటువంటి నామాలు చక్కగా నీకు నోటికి ఎన్ను వచ్చు అని దీనికోసం స్తోత్రం ఏం పఠించక్కర్లా. ఆ నామాలు, కొన్ని నామాలు ముందుగా రెడీ చేసుకో. ఆ నామాల్ని రెడీ చేసుకుని అయ్యవారి ముందు కూర్చుని తదేకంగా చల్లగా ఉంటాడు సూర్యుడు. ఆ సమయంలో స్నానం చేసేటువంటి సమయం సూర్యోదయ కాలం. ఆ సూర్యోదయ కాలంలో సూర్యుడు ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు. మన కళ్ళకి కానీ శరీరానికి కానీ ఇబ్బంది కలిగించడు ఆయన. కనుక అటువంటి సూర్యబింబాన్ని తదేకంగా దర్శిస్తూ ఆ కిరణాలను అనుభవిస్తూ ఆ కిరణాల యందు కలిగినటువంటి ఆ సన్నని వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఆ వెచ్చదనమే నీలో అనేక రకాలైనటువంటి రోగముల నుంచి నీ శరీరాన్ని బయటికి తీసుకురాగలదనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ మనస్సు పొరల్లో అంతరాంతరాల్లో ఉండిపోయినటువంటి అజ్ఞానము, అవిద్య అనేటువంటి లక్షణాలు కూడా ఈ వెచ్చదనంతో ఆవిరైపోతాయనేటువంటి ఒక భావాన్ని సంపూర్ణంగా నమ్ముతూ ఆ భగవంతుడికి నమస్కరించుకో. ఆయన ఎలాంటి వాడు అంటే ఏ భగవంత్ స్వరూపము కూడా మనకి జగత్తులో కనపడడానికి అంత తేలిగ్గా ఉండదు. కేవలం మనకు కనపడేటువంటి భగవంతుడు ఎవరు అంటే ప్రత్యక్ష నారాయణుడు, ఆయనే సూర్య భగవానుడు అని చెప్తారు. ఆయన ఎదురుకుండా కూర్చొని ఒక నమస్కారం చేసుకో. ఆ నమస్కారం చేసుకునేటువంటి సమయంలో ఇంకొక చిన్న విషయం చెప్పారు. అదేమిటయ్యా అంటే, ఓ రాగి పాత్రలో నీళ్ళని తీసుకుని నువ్వు నమస్కరించుకునేటువంటి సమయంలో నీ ఎదురుకుండా ఏదైనా ఒక టేబుల్ కానీ లేదు పెట్టగోడ కానీ ఉంటే దాని మీద చక్కగా పెట్టుకో. ఆ సూర్య కిరణాలు ఆ రాగి పాత్ర యందు పడుతూ ఉంటాయి కనుక ఆ రాగి పాత్రని కూడా చూసి నమస్కరించుకుంటూ నువ్వు ఏమన్నా నీ నోటికి స్తోత్రాలు వస్తే చక్కగా స్తోత్రాలు చదువుకో. అంతకు మించి ఏమైనా పఠనాలు నీకు తల్లిదండ్రులు నేర్పించినటువంటి వికసనంతో ఆ బుద్ధితో వచ్చినటువంటివి ఏమైనా ఉంటే చక్కటి పారాయణ అక్కడ కూర్చొని నుంచుని అదే విధానంతో చేసుకున్నాక ఈ రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని భూమికి సమర్పించు అని చెప్పాడు. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము అని చెప్తాను దీన్ని. అర్ఘ్యము స్నానము తర్వాత నమస్కారానంతరం చేసేటువంటి అర్ఘ్యప్రదానము. ఈ అర్ఘ్యప్రదానం వల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యుడు సంతోషిస్తాడు అని చెప్తుంది. కారణం ఏమిటి? సూర్యరశ్మి వల్ల, సూర్య తేజోకిరణముల వల్ల ఏమవుతుంది? భూమిలో ఉండేటువంటి నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎవాపరేట్ అయిపోయినటువంటి సమయంలో భూమంతా కూడా బీటలు వారుతుంది. తర్వాత వైశాఖ మాసం గ్రీష్మ ఋతువు విశేషంగా పెరిగిన తర్వాత ఏమవుతుంది? భూమి అంతా కూడా ఎండిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. ఆ ఎండిపోయేటువంటి సమయానికన్నా కూడా ముందు, ఆ ఎండిపోవడం కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రయోగమే. ఆ ఎండినటువంటి ఆ భూమి మీద మళ్ళీ వర్ష ఋతువు రాగానే ఏమవుతుంది? చుక్క పడుతుంది. పడంగానే ఏమవుతుంది? మన వాళ్ళు ఆ వర్ష ఋతువు వస్తుంది అనగానే మొత్తం నాగలి తీసుకుని మొత్తం అంతా దున్నుతారు. ఆ ఎండి పొరలు కప్పినటువంటి ఆ భూమి మీద వర్షపు చుక్క పడంగానే లోపల నువ్వు ఏ గింజ వేసావో అది మొలకలు ఎత్తడానికి మళ్ళీ అవకాశంగా మారుతూ ఉంటుంది. కనుక ప్రకృతి మనకి ఇచ్చేటువంటిదంతా కూడా శుభమే. అటువంటి శుభాన్ని ఆహ్వానించడం కోసం, ఆ శుభం అనేటువంటి దాని యొక్క ఆర్తి ఈ శరీరం కూడా పొందుతుందనేటువంటి విషయాన్ని ప్రకృతికి తెలపడం కోసం సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రధాన విషయంగా తీసుకుని వచ్చారు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? వెంటనే నీకు నచ్చినటువంటి ఒక మంత్రాన్ని తీసుకుని జపం చేసుకో అని చెప్పారు. ఎంతసేపు? నీకు నచ్చినంతసేపు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, హాయిగా ఏ పని బాధ్యత లేదు, గంట సేపు కూర్చో. రోజంతా కూర్చో, కాదన్న వాళ్ళు ఎవరు? బాధ్యతలు ఉన్నాయి, కనీసం 5 నిమిషాల పాటు చెయ్యి. నీకు నచ్చినటువంటి ఒక నామాన్ని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, ఆ సూర్యుడి వైపు చూడకుండా కళ్ళు మూసుకుని అక్కడే నుంచి కాసేపు జపం చేసుకో. ఇటువంటి క్రతువుల వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే మానసికమైనటువంటి శుద్ధి. దాంతోపాటు ఏం చెప్పాడు? జీవుల్లో ఏ శక్తినైనా సరే ప్రకృతి విరుద్ధమైనటువంటి శక్తులు ఇప్పుడు అనంతంగా వస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యంతో పాటు మనస్సు కాలుష్యం కూడా, మనో కాలుష్యం కూడా పెరిగిపోతుంది. బంధాల మధ్య, బంధుత్వాల మధ్య, అన్నింటి మధ్య కూడా కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్య నీడలు ఎప్పుడైతే మనస్సుని, శరీరాన్ని, ప్రపంచాన్ని కూడా చుట్టుముట్టేస్తూ ఉన్నాయో ఆ కాలుష్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి వీడిలో పెరగాలి. ఆ పెరిగేటువంటి సామర్థ్యం వీటికి రావాలి అంటే కూడా ఈ మాఘ వ్రత ఆచరణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి నియమంగా చెప్తూ వచ్చారు. కనుక ఈ శక్తి మళ్ళీ మనల్ని ఒక సంవత్సర కాలం పాటు మనం నడిపించాలి. అంటే మాఘమాసంలో మొదలైన తర్వాత ఈ శక్తిని 30 రోజుల పాటు రోజు నియమబద్ధంగా స్వీకరిస్తూ కనుక ఏ మనిషి అయితే ఉంటాడో తర్వాత వచ్చేటువంటి ఫాల్గుణ మాసం ఈ సంవత్సరానికి అంతటి కూడా చివరి మాసం. ఆ చివరి మాసం అంతా చేయవలసినటువంటి క్రతువులు మొత్తం సంవత్సరంలో 11 నెలల పాటు ఎన్ని పండగలు, ఎన్ని రకాలైన వ్రతాలు, నోములు వచ్చాయో ఫాల్గుణ మాసంలో కూడా మళ్ళీ ప్రతిరోజుకి విశేషతత్వంగా అన్ని పండగలు, అన్ని పూజలు కూడా వస్తూ ఉంటాయి. అది ఎవరు గమనించరు యాక్చువల్గా. ఆ ఫాల్గుణ మాసం తర్వాత మళ్ళీ మొదలయ్యేది చైత్రమాసం. ఆ చైత్రమాసం నుంచి మొదలెట్టుకుని మళ్ళీ మాఘమాసం ఆ రౌండ్ సర్కిల్ తిరిగేదాకా కూడా ఈ జీవులో ఈ జీవశక్తి, ప్రాణశక్తి ఈ రెండు కూడా సమున్నతమైనటువంటి స్థితిలో నిలవాలి అంటే మాఘ వ్రతాచరణ అనేటువంటిది చెయ్యాలి. దానివల్ల రీఛార్జ్ చేసినటువంటి ఒక సెల్ ఫోను 24 గంటల సమయం
ఒక జీవుడు వెంటనే తిరుగుతూ వాడికి కావాల్సినటువంటి సకలమైన సదుపాయాల్ని ఎలా వాడికి అందిస్తూ ఉంటుందో, గూగుల్ కావాలంటే ప్రపంచాన్ని చుట్టి వస్తుంది, కాల్ చేయాలి అంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా కాల్ చేస్తుంది, ఎస్టీడీ మొత్తం దేశాలు విదేశాలు కూడా దాటిపోతుంది, అవునా కదా. మెసేజ్ చేయాలంటే ఎంతటి వరకైనా చేస్తూ ఉండొచ్చు. అలాగే మనిషిని చూస్తూ మాట్లాడాలి అంటే రకరకాల అవకాశాలు, యాప్స్ కూడా దాంతో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 24 గంటలు మనతో ఉండి ఒక సెల్ ఫోన్ మనకి సహకరించాలంటేనే దాన్ని ఒక గంట సేపు ఛార్జింగ్ చేయాలంటే మరి ఈ జీవుడు 12 నెలల పాటు అవిరామంగా తనకి నిర్వహింపబడినటువంటి, తనకి విధింపబడినటువంటి ఏ క్రతువులనైతే ధర్మబద్ధంగా, ఆచారబద్ధంగా, శుచిబద్ధంగా చేస్తూ ముందుకు నడవాలో అటువంటి శక్తి వాడు సమున్నతంగా స్వీకరించాలి అంటే ఒక నెల రోజుల పాటు ఇటువంటి ఆచరణ చేసి తీరాల్సిందే. ఆ చేసి తీరాల్సినటువంటి ఆ క్రమబద్ధీకరించబడినటువంటి ఆ విధానం సూర్యుడి నుంచి పొందవలసిందే. ఆ పొందడం కోసమే మాఘమాసాన్ని ప్రత్యేకంగా విధించారు. కనుక ఈ మాఘ స్నానము కానీ ఈ విశేషమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ మాఘమాసంలో మొట్టమొదటి వచ్చేటువంటి రోజు నుంచి చిట్ట చివరి రోజు దాకా వచ్చేటువంటి విశేషమైనటువంటి తిథుల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మాఘ బహుళ చవితి అనేటువంటిది సంకష్టహర చతుర్థి అనేటువంటి క్రమంగా మనం పాటిస్తూ ఉంటే, దాంతోపాటు ఆ రోజునే తిల చతుర్థి లేదు కంద చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున వినాయకుడిని కనుక విశేషంగా ఆరాధించినట్లయితే సకలమైనటువంటి బంధనాలు లేకపోతే గణములు ఏవైతే ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు ఏవైతే మనకి జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటిది అలాగే శ్రీ పంచమి, మాఘమాసం మొదలైనటువంటి తర్వాత 5వ రోజు శ్రీ పంచమి, అదే సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తూ ఉంటారు. ఆ రోజున అక్షరాభ్యాసం చేయించడం పిల్లలతో, అలాగే ఏదైనా ఒక కొత్త రకమైనటువంటి పురాణాన్ని ఆ రోజు నుంచి మొదలెట్టి చక్కగా చదువుకుంటూ ఉండడం, వేదాభ్యాసనం చేస్తూ ఉండడం, దాంతోపాటుగా శాస్త్రబద్ధమైనటువంటి విషయాలను గురువుల నుంచి స్వీకరించడానికి అత్యుత్తమమైనటువంటి రోజుగా ఆ రోజుని పరిగణిస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. కనుక శ్రీ పంచమి అనేటువంటిది 5వ తిథి అనేటువంటి పంచమి తిథి రోజు రావడం, అది అయిన తర్వాత వ్రత క్రమానుకరణం, వ్రతాన్ని క్రమంగా అనుసరిస్తూ కనుక ముందుకు వెళ్తూ ఉంటే ఆదివారాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. వారం మధ్యలో ఆదివారం అనేటువంటిది వస్తుంది. ఈ మాఘమాసంలో అతి పెద్దదైనటువంటి విశేషమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మాఘపు ఆదివారము. ఆ మాఘపాదివారాల వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ కూడా. కనుక ఆ మాఘపాదివార వ్రతాన్ని విశేషంగా చేసుకోవడం అనేటువంటిది, ఆ రోజున సూర్యారాధన చేయడం అనేటువంటిది. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఈ 30 రోజులు కూడా విశేషంగా రోజు సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ సూర్యుడికి గోధుమ రవ్వతో చేసిన, బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని కనుక నివేదించి నిత్యము ఈ 30 రోజులు కూడా ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో సూర్య నమస్కారాల అనంతరం, అటువంటి వాడి శరీరము వజ్రముతో సమానమైనటువంటి దేహంగా మారిపోతుంటారు. అంటే ఇంకా వాడి శరీరాన్ని ఏది కూడా కబళించలేదు, రోగము కావచ్చు, ఆందోళన కావచ్చు. కనుక అటువంటి శరీరాన్ని పొందినటువంటి వాడిగా మారుతూ ఉంటాడట. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఉన్నటువంటి రోజు ఈ రోజు. అలాగే సప్తమి తిథి వచ్చేటప్పటికీ ఆ రోజుని రథసప్తమి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ రోజున శరీరం మీద ఈ బ్రహ్మరంధ్రం దగ్గర, అలాగే భుజముల మీద జిల్లేడు ఆకుల్ని, అలాగే రేగు పండుని, చిక్కుడు ఆకుల్ని కూడా పెట్టుకుని స్నానాన్ని చేస్తూ ఉంటాం. ఆ స్నానం ఎందుకు, వాటి వల్ల ఏం కలుగుతుంది అంటే జిల్లేడు, చిక్కుడు అనేటువంటివి సూర్య ప్రాణశక్తిని మనకు కూడా అందించగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినవి. అలాగే మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి కెమికల్ పదార్థాలు వాటిలో చాలా ఉంటాయి. ఈ శరీరానికి ఒక రక్షణ కవచంగా వాటితో స్నానం కనుక చేసినట్లయితే ఆ రక్షణ కవచం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి వాడిని మనం దగ్గరగా ఉంచుకోవడం అనేటువంటి ఒక అభ్యాసం చేయించడం కోసం ఆ 3తో ఆ రోజు స్నానం చేయమని చెప్తారు. అలాగే రేగు పండుని ఆ మాసం అంతా కూడా శ్రీహరి అర్చనలో కనుక వినియోగించినట్లయితే, నివేదనగా దాన్ని స్వీకరించినట్లయితే సప్తధాతువులు కూడా ఆనందాన్ని పొందుతాయి, లోపల వృద్ధి చెందుతాయి అని చెప్తూ ఉంటారు పెద్దలు. కనుక ఈ 3 పదార్థాలు కూడా విశేషమైనటువంటి ఆరాధనా విషయాలు. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంకో విషయాన్ని ఏం చేస్తూ ఉంటామంటే చిక్కుడు ఆకులని స్నానానికి, నివేదనకి కూడా ఉపయోగిస్తాం. నివేదన ఎలా చేస్తాము అంటే ఆవు పాలతో చక్కగా అయ్యవారికి సూర్యనారాయణ ఎదురుకుండా పెట్టుకుని చక్కగా పొంగించి వాటిని అందులో పరవాన్నం అనేటువంటి దాన్ని చేసుకుంటాం బెల్లంతో. ఆ చేసుకున్నటువంటి ప్రసాదాన్ని ఈ చిక్కుడు ఆకు మీద పెట్టి భగవన్ నివేదన చేసి, ఆ భగవన్ నివేదన చేసినటువంటి వాటిని అగ్నికి సమర్పించిన తర్వాత మిగిలినటువంటి ఆకుల్ని ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా నాలుగుతో నాకి, ఆకుతో ఉన్నదాన్ని డైరెక్ట్గా నాలుగుతో నాగాలి. దానివల్ల ఏం కలుగుతుంది అంటే అమృతత్వము అని చెప్పారు. దానిలో అమృతం ఉంటుందిట. ఆ అమృతంతో కూడుకున్నటువంటి ఆ వేడి పాలతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని దాని మీద వేసేటప్పటికల్లా ఈ ప్రసాదంలోకి ఆ చిక్కుడాకులో ఉండేటువంటి అమృతతత్వం అంతా కూడా వచ్చి చేరుతుంది. దాన్ని నాకడం వల్ల మళ్ళీ
వీడికి అపమృత్యు దోషము కానీ ఏదైనా ఒక రోగం వల్ల దేహం ఇంకా పడిపోతుందనేటువంటి ఇబ్బంది నుంచి కానీ ఇంకా బయటపడేటువంటి అవకాశం ప్రకృతి కల్పిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఏం చేస్తారు, ఈ చిక్కుడాకులతో ఎలాగైతే నైవేద్యం పెడతామో చిక్కుడు కాయలు కూడా ఆ రోజు తీసుకొస్తాం, తెచ్చి వాటిని బండ్ల రూపంలో చక్క పుల్లలతో అల్లి బళ్ళుగా చేస్తాం. ఆ బళ్ళని సూర్యనారాయణమూర్తికి సమర్పించి, నాయన ఈ బళ్ళని నువ్వు తీసుకో, మాకున్నటువంటి ఈ బంధికాన ఏదైతే ఉందో దీన్ని కూడా ఎప్పటికైనా నీ అందే మేము కలిపేస్తూ ఉంటాం, అవునా, నీ యొక్క రశ్మిలో ఇవన్నీ కూడా చేరిపోతూ ఉంటాయి కనుక ఈ బళ్ళని నువ్వు తీసుకుని మా యొక్క ఈ బంధనాల నుంచి మమ్మల్ని విడిచేలా, మమ్మల్ని మేము విడగొట్టుకునేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించు, అంటే వైరాగ్య స్థితిని మాకు కల్పించు అని అయ్యవారికి నమస్కరించుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా రథసప్తమి అద్భుతమైనటువంటి పూజా విధానంగా చెప్తూ ఉంటారు. ఈ మాఘమాసం అంతా కూడా ముందే చెప్పుకున్నాం, సౌరమాసం, సూర్యారాధనతో పాటు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన అంటే లక్ష్మీ ఆరాధన కూడా వస్తుంది. ఎందుకంటే రథసప్తమి రోజు ఏం చేస్తాం, పాలు పొంగేటువంటి సమయంలో ఇన్నాళ్ళు మార్గశిర మాసంలో ఈ గోదావ్రతాన్ని చేస్తూ గొబ్బెమ్మలు పొద్దున్నే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పెడుతూ ఉంటాం. ఆ గొబ్బెమ్మలన్నిటిని ఏం చేస్తాం, మధ్యాహ్నానికల్లా చక్కగా ఇలా అదిమేసేసి ఎండబెడుతూ ఉంటాం. వాటిని ఏమంటారు, పిడకలు అంటారు. ఆ పిడకలన్నింటినీ కూడా ఈ రథసప్తమి రోజు ఈ పాలని పొంగించేటువంటి సమయంలో కేవలం బొగ్గులతోనో లేకపోతే పీచుతోనో వాటిని పొంగించకుండా శుభకరమైనటువంటి ఈ గౌరీదేవ స్వరూపంగా భావించి చేసినటువంటి లక్ష్మీదాయకమైనటువంటి ఈ పిడకలన్నింటినీ కూడా పెట్టి వాటి నుంచి వచ్చేటువంటి అగ్ని ద్వారా ఆ పాలు పొంగేటట్లుగా, ఎప్పుడైతే ఆ పాలు పొంగుతాయో ఆ పాల నురుగంతా కూడా ఏమవుతుంది, ఈ పిడకల మీద పడుతూ ఉంటుంది. ఆ పిడకల మీద ఈ వేడి పాలు పడేటప్పటికల్లా ఏమవుతుంది, దాని నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో అది ఇల్లంతా పడుతుంది. ఆ రోజు చూడండి, ఇల్లంతా పిడకల వాసన వస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వెంటనే జాగ్రత్తగా గమనించాలి. ఈ అతి చలి వల్ల లేకపోతే రకరకాలైనటువంటి బ్యాక్టీరియా, చల్లదనం వల్ల ఏ బ్యాక్టీరియా అయితే మొత్తం జగత్తంతా కూడా విస్తరించి ఉందో ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఈ ఆవు పిడకల మీద పడినటువంటి ఈ ఆవు పిడకల్ని కాల్చడం మూలాన, ఆవు పిడకలు కాలుతూ ఉండడం సమయంలో ఈ పాలు వచ్చి దాని మీద పడ్డం మూలాన ఆ వాసన వల్ల ఈ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతూ ఉంటుంది. దాంతోపాటుగా ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ ఏదైనా విపరీతమైనటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే ఈ వాసన పీల్చడం ద్వారా కూడా దాని నుంచి బయటపడేటువంటి అవకాశాలు జీవులందరికీ కలుగుతాయి. కనుక ఈ మాఘమాసం అంతా కూడా ఆవు పిడకల్ని కాల్చి వాటితో ఆ అగ్నితో ఆవు పాలని కనుక పొంగించి 30 రోజులు కూడా పాయసం చేసుకుని కనుక నిత్యము అదొక ప్రసాదంగా బాగా కప్పులో పెట్టుకుని బాగా తినడం కాదు, ప్రసాదం అంటే ప్రసాదం అరచేతిలో వేసుకుని చక్కగా తింటూ ఉండడం. లేదు 30 రోజులు చిక్కుడాకులు దొరికేటంత అవకాశం అనుకుంది, రోజు చిక్కుడాకు మీద వేయండి, చక్కగా రోజు స్వీకరిస్తూ ఉండండి. దీన్ని మించినటువంటి సెక్యూరిటీ కానీ, దీన్ని మించినటువంటి ఇంకో ట్యాబ్లెట్ కానీ, డాక్టర్ కానీ ఇంకా ప్రపంచంలో లేరు అని చెప్పవచ్చు. కనుక ఇంత అద్భుతమైనటువంటి మాసం ఈ మాసం అంతా కూడా. అలాగే ఈ మాఘమాసంలో చేసేటువంటి స్నానము సూర్యోదయంతో పాటుగా చేయమన్నారు. ఈ మాసంలో ఈ స్నానం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే సర్వపాపములు కూడా నశించిపోతాయి. ఆ సర్వపాపములు నశించడమే కాకుండా ఇహపర సౌఖ్యాలు కూడా లభిస్తాయట. కనీసం పక్షంలో ఇప్పుడు ఏదో నది, వాపి, కూప, తటాకాలు అని చెప్తూ ఉంటాం. అంటే బావి దగ్గర కానీ, ఓ సరస్సు దగ్గర కానీ, నది దగ్గర కానీ, అబ్బా ఇంకా అవకాశం అదృష్టం ఉంటే సముద్రంలో కానీ, వీటి 4 ఎప్పుడు కూడా స్నానం చేస్తే ఉత్తమం. లేదండి అవకాశం లేదు, మేము సిటీల్లో ఉంటున్నాం, ఇవేవి మాకు అందుబాటులో లేవు, మేము ఇంట్లో మాకు ట్యాప్ తిప్పితే బయట పైన ఉన్నటువంటి సింక్లోంచి మాకు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇంతే మేము చేయగలిగింది మాకు ఏమన్నా చెప్పండి, మా ఆరోగ్యం బాగాలేదు కానీ మాకు మీరు చెప్పేటువంటి మాఘపురాణంలో చెప్పినటువంటి మాఘ స్నానాన్ని రోజు చేయాలని ఉందనుకుందాం అనుకోండి, ఇంకేమీ లేదు, చక్కగా వేడినీళ్ళు వేసుకోండి. సూర్యోదయారంభ సమయంలో ఆ వేడినీళ్ళని చక్కగా తిప్పుకుని మీ అనారోగ్య స్థితిగతులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి విశేషాలు కనుక ఆ వేడినీళ్ళని చక్కగా పోసుకుంటూ ఉండండి. పోసుకున్న తర్వాత ఏం చేయాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి. దాంతోపాటుగా సూర్యుడి స్తోత్రం ఏదైనా ఒకటి చదువుకోగలిగితే చదువుకోవాలి, కాసేపు జపం చేసుకోవాలి, ఏదైనా తపస్సు కాసేపు మౌనంగా ఉండగలగాలి. దానం ఏదైనా కనుక ఈ 30 రోజులు కూడా రోజుకి ఒక నియమానుసారంగా కనుక చేసుకున్నట్లయితే మీ సకలమైనటువంటి కోరికలు ఇహపరమైనటువంటివి 2 చెప్తున్నారు. ఇహంలో నీకు కావాల్సినటువంటి సుఖాలు, భోగాలు, భాగ్యాలు లభిస్తాయి. ఎప్పుడైతే దేహం పడిపోతుందో ఇహ సౌఖ్యాలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఈ దేహం పడిపోయేటువంటి సమయం ఎప్పుడు వస్తుందో ఆ సమయం ఆసన్నమైన తర్వాత ఏం జరుగుతుంది, పరము అంటే మోక్షాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఈ స్నానం అనేటువంటి దానివల్ల మనందరికీ కూడా సంక్రమిస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఇంత అద్భుతమైనటువంటి రోజు ఇందులో కనీసం ఏమండి మాకు చేయాలని కోరికగా ఉంది కానీ మొత్తం 30 రోజులు అంటే మా వల్ల కాకపోవచ్చు అంటే దాన్ని కూడా రెమెడీ చెప్పాడు. ఏదో ఒకటి నువ్వు చేయవయ్యా చాలు,
ఎంత ఋషులు ఎంత కారుణ్యమూర్తులో చూడండి. కనీస పక్షంలో నువ్వు 30 రోజులు చేయకపోతే మొట్టమొదటి రోజు పాడ్యం, రెండో రోజు విధియ, మూడో రోజు తదియ, అయిపోయిందా? అలాగే బహుళంలో కూడా మొదటి పాడ్యమి, రెండవ విధియ, మూడవ తదియ. అలాగే చివరి 3 రోజులు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. మొత్తం ఈ 6 మొత్తం 12 రోజులు స్నానం చేయి. కుదరలేదంటావా మొదటి 3 రోజులు చేయి, చివరి 3 రోజులు చేయి, మొత్తం 6 రోజులు చేయి. అది కూడా కుదరలేదంటావా 2 ఏకాదశులు వస్తాయి, ఆ 2 ఏకాదశులు చేయి. అది కూడా కుదరలేదంటావా పౌర్ణమి, అమావాస్య 2 రోజులు చేయి. అది కూడా కుదరలేదు, ఒక పౌర్ణమి స్నానం కనీసం చేయి. అదే మహామాఘి అని చెప్తుంటారు ఆ రోజున. కనుక ఇటువంటి స్నానం వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే విశేషమైనటువంటి పాపనాశనం. కనుక ఈ మాఘమాసం అంతా చేసేటువంటి ఈ వ్రతాచరణ వల్ల కలిగేటువంటి ఏమిటి అంటే అద్భుతమైనటువంటి పాపనాశనం కలుగుతుంది. అలాగే ప్రయాగ, గంగా వంటి తీర్థ క్షేత్రాలలో గనక స్నానాన్ని చేయగలిగినట్లయితే కలిగేటువంటి ఫలితం అంటే ఇంతింతని చెప్పడానికి అసలు శృతులు రెడీగా లేవుట, వాటికి కూడా అసలు అవకాశం లేదు, అసలు అంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. కనుక కేవలం నమ్మకంతో, కేవలం చెప్పిన విధానాన్ని చెప్పినట్లుగా కనుక పాటిస్తూ ఈ వ్రతారంభాన్ని కనుక మొదలెట్టినట్లయితే విశేషమైనటువంటి ఆనందం మన సొంతమవుతుంది అని ప్రపంచం మొత్తం జగత్తంతా కూడా మనకి అనుకూల్యంగా మారుతూ ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాల నుంచి, శరీరగతమైనటువంటి రోగాల నుంచి మనం విముక్తులం అవుతామని అనేటువంటిది ఈ అద్భుతమైనటువంటి విషయం. అలా ఈ ప్రపంచ దేశాలన్నిటితో కనుక పోలిస్తే, మనం పురాణాంతర్గతమైనటువంటి విషయంలో కనుక వచ్చినట్లయితే ఈ ప్రపంచ దేశాలన్నిటితో కనుక పోలిస్తే భారతదేశం ఎప్పుడు కూడా కర్మ, ధర్మ, అనుష్ఠాన పరాయణమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. అటువంటి కర్మభూమి, నిత్యానుష్ఠాన పరాయణులందరికీ కూడా ఆవాసమైనటువంటి ఈ భరత భూమి ఏదైతే ఉందో, ఈ భరత భూమిలో ఎక్కడెక్కడ పారాయణ, ఎక్కడెక్కడ తపాలు, ఎక్కడెక్కడ జపాలు చేయాలి అంటే విశేషమైనటువంటి స్థానాలు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా, ఋషులందరూ కూడా, మునులందరూ కూడా. పర్వత శ్రేణులు, అలాగే నదీ సముద్ర తటాకాలు, దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే అడవులు ఉంటాయో ఆ అడవుల్లో ఎక్కడ కూడా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అంటూ ఉంటారు. అలాంటి ప్రదేశాలలో ఎక్కడైతే మనస్సుకి ఎటువంటి శబ్దము వినపడకుండా ఈ జీవుడు కోరుకున్న మరో అన్యమైన విషయాల వైపుకి ఏ రకంగానూ మనస్సు చంచలం అవ్వకుండా ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో చేసేటువంటి జపధ్యానాలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇటువంటి జపధ్యానాలు చేయాలి అంటే మరి ఇదివరకు కలి ప్రవేశించేశాడు అప్పటికే. దాంతో ఏమైంది, మునులందరూ కూడా, ఋషులందరూ కూడా బయలుదేరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఈ రణగుణ ధ్వని కలి ప్రవేశించినటువంటి ఈ జగత్తులో ఎక్కడ మేము ప్రశాంతమైనటువంటి చిత్తంతో కూర్చుని పారాయణ, ఈ జపధ్యానాలు, హోమ, యాగాది క్రతువులు అనేటువంటివి చేయాలో అర్థం కావట్లేదు. అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, నా చేతిలో ఉన్నటువంటి విష్ణు చక్రం ఏదైతే ఉందో, సుదర్శన చక్రం, దీన్ని వదులుతున్నా, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడండి. ఆ ఆగిన ప్రదేశాన్ని మీ జప, ధ్యాన, హోమ, యాగాది క్రతువులన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవడానికి ఆనుకూల్యమైనటువంటి ప్రదేశంగా భావించండి. అక్కడికి వచ్చి హాయిగా ప్రశాంతంగా మీ ధర్మాన్ని మీరు సలుపుతూ ఉండండి అని చెప్పారు. ఆ సుదర్శన చక్రాన్ని వదిలారు. అది వెళ్ళి ఒక చోట ఆగింది. ఆ చోట ఆగినటువంటి ప్రదేశాన్నంతా కూడా ఈ మునులు చక్కగా వాళ్ళ కుటీరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నిత్యము హోమాలు, యాగాలు, క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు. అదే కొన్నాళ్ళకి ఏమైపోయింది, నైమిషారణ్యము అయింది. ఆ నైమిషారణ్యం ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి యాగ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ యాగ హోమాలు, పెద్దవైనటువంటి క్రతువులు, వాటిని చూడడం కోసం దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ఋషులు, మునులు, మంచి ధర్మవేత్తలైనటువంటి వారు, వేద విప్రులైనటువంటి వారు వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తూ ఉండేవారట నైమిషారణ్యానికి. అలాగే వశిష్ఠుడు, దాంతోపాటుగా వ్యాసుడు వంటి వారు, ఆయనతో పాటు సూతుడు అనేటువంటి అద్భుతమైనటువంటి భాగవతోత్తముడు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేరుతూ ఉండేవారట. ఈ యాగాలు, క్రతువులు జరుగుతున్నటువంటి సమయంలో 4 మంచి పురాణాంతర్గతమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ సూతుల వారు మంచి భాగవత సప్తాహాలను, అలాగే పురాణాంతర్గతమైన లాలసను జీవుల్లో పెంచి వారందరూ అడిగేటువంటి ప్రశ్నలన్నింటికి కూడా ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్తూ దాని ద్వారా జగత్తునంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం చేసుకునేటువంటి వ్రతాలు కావచ్చు, నోములు కావచ్చు, నిత్య దైనందిక జీవితంలో చేసుకునేటువంటి ఎన్నో రకాల అనుష్ఠానాలు కావచ్చు, ఇవన్నీ కూడా సూత మహాముని ఫలానా వాళ్ళకి చెప్పారు. ఆ సూతుడు అనేటువంటి వాడు ఈ విషయాలను ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే తన తండ్రి నుంచి, అలాగే తన గురువు అయినటువంటి వ్యాసుడి నుంచి, అలాగే సకల పురాణములను కూడా
తెలుసుకున్నటువంటి వాడిగా ఆ భగవంతుని యొక్క సంకల్పము, ఆయన రేకెత్తించినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆలంబన చేసుకుని ఇన్ని విషయాల్ని అందరికీ కూడా పంచుతూ ఉండేవాడు. కనుక అటువంటి సూతుల వారి దర్శనం చేసుకోవడం కోసం కూడా చాలామంది వస్తూ ఉండేవారట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ మునులందరూ కలిసి సత్యయాగం అనేటువంటి దాన్ని 12 రోజుల పాటు అవిరామంగా చేయడం కోసం అనేటువంటి దాన్ని మొదలెట్టారు. ఒక మహాయాగము, ఆ సత్యయాగం చేసేటువంటి ఆ 12 రోజులు కూడా 12 రోజులు కాదు, 12 సంవత్సరాలు నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది ఆ యాగం. అటువంటి యాగాన్ని సంకల్పించి మొదలెట్టారట. ఆ 12 సంవత్సరాలు అవిరామంగా జరిగేటువంటి ఆ యాగాన్ని చూడడం కోసం మొత్తం అందరూ కూడా గుమికూడారు. వారిలో సూతుడు కూడా ఉన్నారు. ఆ సూతుడిని చూసేటప్పటికల్లా సౌనకాది మహామునులందరూ కూడా చేరి, అయ్యా మీరు వచ్చారు, భాగవతోత్తములు, మీ వంటి వారి దర్శనము చాలా ఆనందదాయకం. కనుక మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తప్పకుండా చెప్పి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాన సముపార్జన చేసేటువంటి విధానంలోకి తీసుకెళ్ళండి అని కోరారు. దాంతో సూతులు వారు అన్నారు, ఒక పక్క హోమం జరుగుతోంది, యాగం జరుగుతోంది, ఆ యాగం అవిరామంగా జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో పురాణాంతర్గతమైనటువంటి విషయాలు, భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను, విషయాలను, కథలను కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే అదొక విశేష ఫలితాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటుంది. మళ్ళీ మనల్ని తేజోవంతుల్ని, చైతన్యమూర్తుల్ని చేస్తూ ఉంటాయి ఈ కథలన్నీ కూడా. కనుక ఇటువంటి సందర్భంలో ఇటువంటి ప్రశ్న మీరు అడగడం, చెప్పడం అనేటువంటిది నా అదృష్టం. కనుక మీరందరూ ఏం కావాలో అడగండి, దాని గురించినటువంటి సవివరణ నేను మీకు తప్పకుండా ఇవ్వగలను అని ఆయన సూతుల వారు చెప్పారు. వెంటనే అప్పుడు సౌనకాది మునులందరూ అన్నారు, అయ్యా ఇదివరలో మనం కలిసినప్పుడు రకరకాల యాగాలు అవి జరుగుతున్నటువంటి సమయంలో వైశాఖ పురాణం గురించి, కార్తీక పురాణం గురించినటువంటి విశేషాలన్నీ కూడా మీరు చెప్పేశారు, మేము చక్కగా వాటన్నింటినీ కూడా గ్రహించాము. ఇప్పుడు రాబోయేటువంటి మాసం అంటే తర్వాత వచ్చేటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని, ఆ మాఘ స్నానము జపతపాదుల యందు ఉండేటువంటి విశేష తత్వాన్ని అంటే మాకు తెలిపినట్లయితే మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తాం. కనుక మీ నోటి నుంచి ఆ పదాలు వినాలని, మీరు చెప్పిన దాన్ని మేము చక్కగా ఏమాత్రం అతిక్రమించకుండా చక్కగా ఈ మాఘమాసంలో చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనుక మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పారు. వెంటనే సూతుల వారు అన్నారు, అయ్యో తప్పకుండా చెప్తాను. దాని మాఘమాస వ్రత విధానాన్ని చెప్పడం అనేటువంటి దాన్ని మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. ఇది ఒకానొకప్పుడు శివుడు పార్వతికి చెప్పాడు. పార్వతి అడిగిందిట, అయ్యా ఈ జపతపాదులు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేయగలిగిన వాడు తను చేసినటువంటి చిన్న చిన్న పాపాల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎలాంటి వాడు చేయగలడు? డబ్బున్నవాడు, ఆ విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, లేదు ఉన్నవారిని పెట్టుకుని వారికి దక్షిణ తాంబూలాలుగా ఇచ్చి తన చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ మంత్రం చదవడం వల్ల, ఆ యాగ క్రతువుని చేయించడం వల్ల పోగొట్టుకుంటూ ఉంటాడు. కానీ సామాన్యుడైనటువంటి మానవుడు మరి ఇలాంటి కష్టాల నుంచి, తను చేసినటువంటి పాపాల నుంచి ఎలా బయటకు వస్తాడు? వాళ్ళెవరికి కూడా ఈ పరిష్కారం లేదా, నిష్కృతి లేదా ఈ చేసినటువంటి పాపాల నుంచి. ప్రతివాడు ఈ జననమన చట్రంలో పడుతూ ఉండాల్సిందేనా? ప్రతివాడు వేదం చదవాలంటే ఎలా కుదురుతుంది కలి ప్రవేశం జరిగిన తర్వాత? కనుక సామాన్యుడైనటువంటి గృహస్థుకి ఈ చిన్న చిన్న పాపాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏదన్నా ఉందా అసలు జగత్తులో? కేవలం వేదం చదువుకున్న వాడు ఒక్కడే బాగుపడాలా అని ఓ రోజు పాపం అడిగినప్పటికీ శివుడు చెప్పారు, అమ్మ ఒక విషయం చెప్తాను పార్వతి, జగత్తంతా కూడా వేదము ద్వారానే ఆవిష్కృతమైంది. శబ్దములన్నీ వేదము నుంచే వచ్చాయి. ఆ వేదాన్ని పట్టుకున్నవాడు ఉద్ధరింపబడతాడు, అందులో ఎట్టి సందేహము లేదు. కానీ ఈ వేదము రానటువంటి వాడు, వేదము గురించినటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి వాడు కూడా ఉద్ధరింపబడేటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. అందులో మహత్తరమైనటువంటి ప్రయోజనం మాఘమాసం అనేటువంటి వ్రతాన్ని గనక చేసినట్లయితే జీవులందరూ, అటువంటి వారికి అటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది. వేదపారాయణ చేసినటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది. వేదాన్ని అనుగమిస్తూ చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంతటి పుణ్యము కూడా ఈ మాఘమాస వ్రతాన్ని చేసినటువంటి వాడికి సిద్ధిస్తూ ఉంటుంది అని చెప్పాడు. వెంటనే పార్వతి అడిగింది, మరి ఆ విశేషాలు ఏమిటి? ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఆ విషయాలన్నీ కూడా మాకు తెలియజేయండి. దీనివల్ల జగత్తంతా కూడా చిన్న చిన్న క్రతువుల ద్వారా అనంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అదృష్టాన్ని పొందుతుంది. దాని ద్వారా మనుషుల్లో ధార్మికత పెరుగుతుంది. దానివల్ల కలిదోషం అనేటువంటిది కాస్తో కూస్తో జీవుల్లో తగ్గుతూ ఉంటుంది. ఈ కలికాలం అనేటువంటి దానిలో ఈ జపతపాల వల్ల కలిగేటువంటి ఆ మోక్షదాయకమైనటువంటి విధానాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా మీరు నాకు వివరించండి అని అడిగింది. చాలా జగత్తుకు ఉపయోగపడేటువంటి విషయాన్ని అడిగినటువంటి పార్వతిని మెచ్చుకుంటూ వెంటనే
శివుడు అన్నాడు, అమ్మ అద్భుతమైనటువంటి విషయం అడిగావు, తప్పకుండా చెప్తాను. ఇది మొత్తం 30 రోజులకు సంబంధించినటువంటి విషయం. దీనిలో చేసేటువంటి జపధ్యానాలు, స్నానాలు ఇవన్నీ కూడా ఈ 30 రోజులు చేసేటువంటి విధి విధానాల్లో చేసేటువంటి ప్రతి క్రతువు కూడా మనిషిని మోక్షానికి, స్వర్గానికి దగ్గర చేస్తూ ఉంటుంది. కనుక ఆ విధానాలు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేటువంటి క్రమాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒక అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతంతో మనకి ఈ అద్భుతమైనటువంటి మాఘమాస పురాణంలోకి మనల్ని తీసుకువెళ్తూ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో చక్కగా మంచి ఆసనం మీద కూర్చుని చక్కగా వాళ్ళలో వాళ్ళు సంవాదం అంటే మాట్లాడుకుంటూ చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం. దాన్ని భావిస్తూ వాళ్ళు మనకి చెప్తున్నారనేటువంటి భావాన్ని మనసులోకి తెచ్చుకుంటూ కనుక ఈ పురాణ శ్రవణాన్నంతటిని కనుక చేసినట్లయితే అంతే ఫలితం. అంటే కైలాసంలో ఉండి వారిద్దరూ చెప్పుకుంటుంటే వారితో పాటు విన్నటువంటి వారంగా మనం కూడా అంతటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మొదటి రోజు చక్కగా పొద్దున్నే లేచి స్నానాన్ని చేసుకుని, స్నానానంతరం సూర్య నమస్కారాన్ని, అర్ఘ్యాన్ని సమర్పించుకుని వీలైనంత మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో కాస్త దానము, మనకు ఉన్నటువంటి సమయంలో కాసేపు తపస్సు, దాంతోపాటుగా 1 గంట సేపు జపము, ఇలాంటి వాటిని కనుక చేసుకుంటే ఈ 30 రోజులు కూడా ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? మౌనంగా మనస్సుని, శరీరాన్ని కూడా మౌనంగా ఉంచుకోగలిగేటంత స్థితిలో కనుక జీవుడు ఉన్నట్లయితే సకలమైనటువంటి సమృద్ధులు కలుగుతాయని తెలుపుకుంటూ మొదటి రోజైనటువంటి ఈ వైశాఖ మాసంలో పద్మ పురాణాంతర్గతమైనటువంటి ఈ మాఘమాస విశేషతత్వాన్ని తెలుసుకుంటూ మొదటి రోజు భాగాన్ని పూర్తి చేసుకున్నాం. మళ్ళీ రేపటి రోజున రెండవ భాగాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మొదటి రోజు కనుక ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. రేపటి నుంచి వచ్చేటువంటి కథా విభాగం అంతా కూడా మనస్సుకి ఆనందంగాను, ఆలంబనగాను, ధైర్యాన్ని ఇచ్చేటువంటిదిగాను ఉంటుంది. ఆ కథల వైపుకి, ఆ మార్గం వైపుకి అందరి మనస్సులు కూడా రమింపచేసేలా ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.